పాక్లో తప్పిపోయిన భారత బాలిక గీత తమ బిడ్డేనంటోంది ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబం. ఇప్పటికీ 2-3 కుటుంబాలు గీత తమ కూతురేనంటూ ముందుకొచ్చాయి. వాళ్లను గీత గుర్తుపట్టలేకపోవడంతో DNA టెస్టులు చేయిస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన జూలూరుపాడు దంపతులకు DNA పరీక్షలు చేసి వారు గీత తల్లిదండ్రులు అవునా కాదో నిర్ధారించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సుమారు 15 ఏళ్ల తర్వాత భారత్లోకి అడుగుపెట్టిన మూగ బదిరి యువతి గీత తమ అమ్మాయి అంటే తమ అమ్మాయిని పలువురు తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. తాజాగా భారత్ చేరుకున్న గీతను బీహార్కు చెందిన జనార్దన్ మాహతో కుటుంబం కలిసింది. అయితే గీత వారిని గుర్తుపట్టలేకపోయింది. వారికి DNA పరీక్షలు చేసే పనిలో పడింది కేంద్రం. ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం గీత తమ బిడ్డేనని అంటోంది. జజ్జెర కృష్ణయ్య గోపమ్మ దంపతులు గీత తమ కూతురేనని తమకు అప్పగించాలని కోరుతున్నారు. పుట్టుకతో మూగదైన తమ కూతురు 2006లో గుంటూరు పట్టణంలో జరిగిన యేసుక్రీస్తు మహాసభలకు వెళ్లినప్పుడు తప్పిపోయిందని చెబుతున్నారు. కృష్ణయ్య దంపతుల 4 కూతుళ్లలో చివరి అమ్మాయి రాణి. 10 ఏళ్ల క్రితం ఆమె తప్పిపోయింది. ఎంత వెతికినా కూడా జాడ దొరకలేదు. మళ్లీ ఇన్నాళ్లకు మీడియాలో వస్తున్న గీత ఫోటోను చూసిన కృష్ణయ్య దంపతులు తమ రాణియే గీత అంటున్నారు. ఈ అమ్మడి తిరుక్కుంటా మా ఇంటికి వాళ్ళ ఇంటికి తిరుక్కుంటా ఆడుకుంటుంది బాగానే. వాళ్ళ అమ్మతోని సభలకు వెళ్ళి అక్కడే తప్పిపోయింది అమ్మాయి. మా అమ్మాయి అనే తెలుస్తుంది. ఆమెకి ఇక్కడికి చేతులకు పుట్టికాయలు ఉన్నాయి, ఎక్కడోటి ఉంది. అమ్మాయి అయితే వీళ్ళ అమ్మాయి అని మేము అనుకుంటాను. గతం 10 సంవత్సరాల క్రితం వాళ్ళు క్రైస్తవ మతంలో చేరినారు. ఆ తర్వాత వాళ్ళు గుంటూరు మహాసభలకి వెళ్తూ వస్తుండేది. ఈ పాపను తీసుకొని తల్లి తీసుకొని తండ్రి ఒక్కడే ఇంటి దగ్గర ఉండి తల్లి తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ పాప ఏ రోజు పేపర్లో ఉందని నిర్ధారణ ఆపడ్డాక ఇదే మా పాప అని మా అందరం ముందు నిర్ధారణ కాపాడుతుంది. కాబట్టి అదే పాప అనేది మేము గుర్తింపుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కృష్ణయ్య దంపతులకు DNA టెస్టులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. దీనిపై గీత తల్లిదండ్రులమని చెప్తున్న కృష్ణయ్య దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమ బిడ్డను తమ దగ్గరకు చేర్చాలని కోరుతున్నారు. త్వరలోనే ప్రభుత్వ సాయంతో DNA పరీక్షలు చేయించుకొని తమ రాణిని ఇంటికి తెచ్చుకుంటామని అంటున్నారు. 2-3 రోజుల్లో పేపర్లో వచ్చిన కరాచీలో నుంచి స్వచ్ఛంద సంస్థలో ఉన్న అమ్మాయి గీత గురించి, ఈ అమ్మాయి మా ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామవాసులు జజ్జెర కృష్ణయ్య గోపమ్మ గారి కూతురుగా మీ బంధువులం, మా తల్లిదండ్రులు, మా గ్రామస్తులు అందరూ కూడా ముక్తకంఠంతో నమ్ముతున్నాం. అయితే మరి వీరిని గీత గుర్తుపడుతుందో లేదో వేచి చూడాలి. గీత మా కూతురే అంటున్న కుటుంబ సభ్యులతో మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్ చేరుకున్న బాలిక గీత కథ ఇప్పుడు భారత్ చేరింది. గీతను పాకిస్తాన్ హైకమిషన్తో మాట్లాడి భారత్ చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమె తల్లిదండ్రులను ఎవరు గుర్తించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం చెందిన జజ్జెర కృష్ణయ్య దంపతులు ఆ గీత తమ కూతురి అని చెప్పడంతో ఇప్పుడు వారి DNA పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని లేఖ రాయడం మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం మనం జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో గీత తమ కూతురి అంటున్న జజ్జెర కృష్ణయ్య ఇంటి వద్ద ఉన్నాం. వారు గీత గురించి వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వారు ఆమె గురించి ఏమనుకుంటున్నారు వారిని తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు వచ్చిన గీత మీ అమ్మాయి అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీ అమ్మాయికి ఆ అమ్మాయికి ఉన్న పోలికలు ఏంటి? అమ్మాయి పోలికలు మా పోలికలే ఉన్నాయి. ఏంటంటే టీవీ ఛానళ్ళలో చూసి మేము అధికారులను కలుస్తున్నాం, కలిసి మాట్లాడినాం. ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాం. అమ్మాయి మా అమ్మాయి అని. మరి అటు పాకిస్తాన్లో ఉన్న అమ్మాయి వాళ్ళకి పోలికలు కలవటలే, మాకే కలుస్తున్నాయి పోలికలు. దాని గురించి మేము DNA టెస్టులకు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వం, మేము పేదవాళ్ళం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని తీసుకెళ్ళాలి అని కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ లెటర్ ఎప్పుడు వచ్చింది? మీరు దీని తర్వాత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? పాకిస్తాన్లో ఉన్న గీత మా రాణి అని మేము బాగా నమ్మకం పట్టాము. మా అమ్మాయి అని బాగా మాకి నమ్మకం కలిగింది. అయితే టీవీలో పేపర్లో చూసాము. అయితే మా అమ్మాయి అని బాగా మాకు నమ్మకం కలిగింది. అటు నుంచి 4 కుటుంబాలు వచ్చారు, మేము వెళ్ళాము.
అయితే ఫస్ట్లో బీఆర్ వాళ్ళని గుర్తుపట్టింది అన్నారు. ఏమో మన అమ్మాయి అయితే మన వద్దకు వస్తుందని మేము బాగా నమ్మకం పట్టాం. అయితే ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఇక బీఆర్ వాళ్ళని గుర్తుపట్టింది అని అన్నారు. అంటే సరే ఎవరి బిడ్డ అయితే వాళ్ళ వద్దకు చేరితే చాలా సంతోషం అని మేము అనుకున్నాం. కానీ ఈ లెటర్ నిన్న మాకు లెటర్ అందిన కాంచి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఢిల్లీ వెళ్ళే సమస్య మాకు లేదు కనుక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఢిల్లీ తీసుకెళ్ళి మాకు కూడా డిఎన్ఏ టెస్టులు చేయటానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మీరు ఈ లెటర్ వచ్చిన తర్వాత ఎవరైనా అధికారిని కలిశారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఎవరిని అధికారిని కలాలి, ఇవాళ కలెక్టర్ గారిని కలుద్దామని అనుకుంటున్నాం. ఎంఆర్ఆవుని నిన్న కలిసాము, ఎముడి గారిని కలిసాము నిన్న. ఇవాళ కలెక్టర్ గారిని కలుద్దామని అనుకుంటున్నాం. మాకు బాగా నమ్మకం కలిగింది సార్. మా అమ్మాయి అని మాకు బాగా నమ్మకం ఉంది. రెక్కాడితే డొక్కాడని కానీ గిరిజన కుటుంబానికి చెందిన వీరంతా ఇప్పుడు డిఎన్ఏ పరీక్షలు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్ళేందుకు కూడా ఆర్థిక స్తోమత లేని పరిస్థితులు ఉన్నారు. ప్రభుత్వం తమకు తోడ్పాటును అందించి ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తమ విషయమే లేఖ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లిందో అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తమను డిఎన్ఏ పరీక్షకు కూడా తీసుకెళ్లి తమ కూతురును తమకు అప్పగించే విధంగా కూడా తగిన సహకారం అందించాలని కూడా గీత తల్లిదండ్రులను కోరుతున్నారు. పడమన్నార్ సాపురం జూలూరుపాడు నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్, HMTV ఖమ్మం.